గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. తీసారని అందరూ కూడా అందరూ తీయాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్షమించండి, 12వ వచనం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 11 ఆఖరి లైన్ చదవండి తల్లి. ఆఖరి లైన్ అన్నాను. నీతిమంతుడు దేంతో జీవిస్తాడట? గట్టి చెప్పాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సరే, దయచేసి అందరు నా వైపు చూడండి. అమ్మ పిల్లలు పట్టుకుని చర్చిలోకి పోతుంది. నీతిమంతుడు చెప్పాలి అందరూ కూడా. అమ్మా వెనకున్న దేవి గారు, నీతిమంతుడు దేని మూలంగా జీవిస్తారట? ఈ నీతి, ఈ ప్రేమ, ఈ సత్యం, ఈ మార్గాలు, లేకపోతే ఈ న్యాయాలు, అన్యాయాలు ఇలాంటి కంటికి ఏది కనిపించవు, కానీ హృదయానికి బాగా తగులుతాయి. హల్లెలూయా. వాస్తవం, యేసు ప్రభువును నమ్మండి అన్న మాట ఏ మగలేరా అనే విధంగా వస్తుంది, నిజమే. కానీ దేవుడు చెబుతున్న మాట యోహాను 14:6లో, అందుకు యేసు నేనే మార్గము, సత్యము, జీవము అని ఖండితంగా మాట్లాడారు. ఆ మాట, నాకు ముందెవరు లేరు, నా తర్వాత ఎవరు రారు, నేనే అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, నీ బ్రతుకు దినములన్నిటిలో కూడా నువ్వు క్షేమంగా బతకాలన్నా, నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడాలన్నా, తదనంతరము అంటే ఈ చోటును ఖాళీ చేసి వెళ్ళిన తరువాత ఒక శ్రేష్టమైన నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలన్నా ఎన్ని మార్గాలు ఉన్నాయట? ఆల్టర్నేటివ్స్ లేవు, అంటే ప్రత్యామ్నాయాలు ఏవి కూడా లేవు. ఒకే ఒక్క మార్గం, యేసు మార్గం. చెప్పండి, ఏ మార్గం మరి ఇక్కడ రాయబడిన మాట, నీతిమంతుడు విశ్వాస మూలంగా ఏం చేస్తాడట? జీవిస్తాడు. ఎక్కడ జీవిస్తాడు? ఇహమందును అంటే పరమందును జీవిస్తాడు. ఇక్కడ జీవించాలి అన్నా ఆయన కృప ఉండాలి, ఇక్కడ నుంచి తర్వాత జీవించాలన్నా ఆయన కృప ఉండాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడట. అయితే నీతిమంతుడు ఎవడు అసలు? చాలా మంది అనేక దాన ధర్మాలు చేసుకుంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఈయన చెయ్యి పెద్దదండి, దానకర్త అండి, ఇట్లాగా చాలా పేర్లు వస్తాయి. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నీ నీతి క్రియలు నా ఎదుట మురికి గుడ్డ వల్ల ఉన్నాయట. ఎలా ఉన్నాయటండి? నువ్వు గొప్ప దానాలు చేస్తావు, గొప్ప భోజనాలు పెడతావు, అనేక మందికి గొప్ప సహాయాలు చేస్తావు, అనేక మందికి చేసిన క్రియలన్నిటిని యేసుప్రభు అన్నాడని నేను చేశాను నువ్వు అనుకుంటావు కదా. నీ నీతి నేను చూస్తే ఎట్లా ఉంటుంది అంటే మురికి గుడ్డలా కనబడుతుంది అన్నాడు ఆయన. ఎలా కనబడుతుంది అటండి? ఒక మురికి గుడ్డ ఎలా ఉంటే అలా కనబడుతుంది. నీతి ప్రకారం నీ వస్త్రాన్ని పరుస్తావు దేవుని దగ్గర, చూడు ప్రభు అన్న లెక్క ఎంత ఉందని. కానీ ఆయన ఏమంటాడంటే, నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన కార్యాలు, నువ్వు చేసిన పలానా అన్నిటిని చూశాను ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నీతిమంతుడు నీతి ఆయన ద్వారా తప్ప మరి దేని ద్వారా ఉండదు. హల్లెలూయా. కానీ ఈ నీతిమంతులు ఎవరైతే బయట చెప్పుకుని నీతి ఉన్నారో వాళ్ళ విషయం అంటున్నాడు దేవుడు, ఇది మురికి గుడ్డ. మన స్వనీతి క్రియలు దేవుని దగ్గర ఎలా ఉన్నాయట? మురికి గుడ్డ. మరి ఇక్కడ రాయబడిన మాటలో నీతిమంతులు దేని ద్వారా జీవిస్తారట? గట్టి చెప్పండారా? నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారట. ఎక్కడ జీవించాలి? ప్రభు నాకు సహాయం చేయాలన్న ఒకటే మార్గం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర ఉండాలి, పరలోకములో ఉండాలని మనం అంటాం. స్వర్గం అంటారు, ముక్తి అంటారు, విమోచన అంటారు, లేకపోతే ఇంకా చాలా పేర్లు ఉంటాయి, సరిగా గుర్తు రావట్లా. ఇక ఏ పేరు పెట్టుకున్నా నువ్వు ఆ చోటికి వెళ్ళాలి అని అంటే ఆయన అన్నాడు, నేను తప్ప వేరే మార్గం లేదు. నీతిమంతులే అందులోకి వెళ్తారు, ఆ నీతిమంతులే బ్రతుకుతారు. మరి ఆ నీతిమంతులు ఎలాగ బ్రతుకుతారు? అసలు నీతిమంతులుగా ఎలా తీర్చబడతారు? అదే అధ్యాయంలో 6వ వచనంలో రాయబడిన మాట చూడండి. 3వ
అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. అబ్రహాము నీతిమంతుడు అయ్యాడట. ఎలా అయ్యాడు? గట్టి చెప్పాలా? నువ్వు నమ్ముతున్నావు దేవుణ్ణి, అమ్ముతున్నావా? మనం దేవుణ్ణి అమ్ముతాం. ఎలాగా? స్నేహితులు వచ్చారు, అమ్మాయి. బంధువులు వచ్చారు, అమ్మాయి. అబ్బాయికి పెళ్లి చేయాలా, అమ్మాయి. ఎక్కడ పెళ్లి చేస్తే ఎలా అమ్ముతారు? సన్నిధిలోని అందరూ ఒకటి అంటాం. అంటారండి? అంటారా అని చెప్పండి. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి. ఎవరిదంటూ చూడాలి సంబంధాలు? మా ఊళ్ళోనే చూడండి. ఇప్పుడు ఏమైంది? నీ ఊళ్ళో అన్న దానికోసం యేసుప్రభు నువ్వేం చేసేసావు? ఇక్కడికి వచ్చి అంతా సమానం అన్నాడు ప్రభు, నేను అలానే ఉంటాను. అందరూ సమానం అన్నాడు ప్రభు, నేను అలానే ఉంటాను. కానీ నీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే ఏం కనబడుతుంది అందులో? పిచ్చి, చాలా పిచ్చులు ఉంటాయి. హల్లెలూయా. కొందరికి డబ్బు పిచ్చి ఉంటుంది, కొందరికి ఇప్పుడు నేను చెప్పిన పిచ్చి ఉంటుంది, ఇంకొంతమందికి మేము తెల్లలోని పిచ్చి ఉంటుంది, ఇంకొంతమందికి మేము గొప్పలోని పిచ్చి ఉంటుంది. రకరకాల పిచ్చులు ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇవేవి కూడా నా దగ్గరకు తీసుకురావు. నేను తీసుకొచ్చేదల్లా నీతి ఒక్కటే. ఆ నీతి నన్ను నమ్మితేనే వస్తుంది అన్నాడు ఆయన. ఆమేన్. ఏం జరిగిద్దట? నువ్వు బ్రతకాలి అంటే నన్ను నమ్మాలి, నన్ను నమ్మితే నిన్ను నీతిమంతునిగా తీరుస్తానన్నాడు. హల్లెలూయా. చెప్పాలి. ఏం చేస్తాడట? నీతిమంతులుగా తీరుస్తాడట. అయితే వాక్యంలో రాయబడిన ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసి ఆమేన్ చెప్పండి. బిడ్డలందరూ కూడా సెల్లో పలానా యాప్ ఎక్కడున్నా టపక్కని తెస్తారు క్షణాల్లో. అలానే బైబుల్ రెగ్యులర్ గా తెస్తా ఉంటే పలానాది ఎక్కడుందన్నది తడుముకోవాల్సిన పని ఉండదు, చూసేస్తారు. అంతేనే కదా అండి? మత్తయి సువార్త ఏంటంటే కొంతమంది ప్రకటన తెస్తారు, ఆఖరిలో ఉంటదేమోనని తెస్తారు. నిజంగానే మరి అప్పుడప్పుడు తెస్తే అలానే ఉంటది. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి, 6వ వచనం 10వ వచనం చదవాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. తర్వాత నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నువ్వు నీతిమంతుడు అవ్వగానే నీకు వచ్చే బహుమానాలు అయ్యే. నువ్వు నీతిమంతుడు అవ్వగానే నేనేం చేస్తారట? ముద్దు పెట్టుకోరు ఎవరో కూడా. బెలే పని చేసావమ్మా, అద్భుతం అమ్మా, సూపర్ అమ్మా, నువ్వు ఒక్కరిదాని. అట్లా ఏమంటారు? నీకు వెంటనే వచ్చేవన్నీ అయిపోతాయి. హల్లెలూయా. మా ఊళ్ళో సాయం చేస్తావు నీకు అంటారు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు అన్నావో వెంటనే వీళ్ళు మనోళ్ళు కాదని పక్క దూహేస్తారట. అయితే నీతి మంతులకు ఏం జరిగిద్దని వాక్యం చెప్తుంది. నీతి మంతులు దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారట? నీతి కొరకే. ఆ నీతి ఇచ్చే దేవుడు ఆయనే మన నీతి. ఆయన కొరకు ఆకలి దప్పులైనా ఉంటారట. హల్లెలూయా. ఆయన కొరకు ఏం చేస్తారు? ఆకలి దప్పులైనా ఉండిపోతాం. మా దేవుడు మాకు కావాలా? ఆమేన్. ఆ దేవుని కొరకు కింద వర్షం రాయబడింది. ఏం చేస్తారట? నీతి నిమిత్తము హింసింపబడువారు. సుమి కరెక్ట్ గా చూడండి. హింసింపబడువారు అని ఉందా, హింసించేవారు అని ఉందా? చాలా మంది హింసించేస్తారు. ఏం చేస్తారంటే యేసు దగ్గర వత్తవారంతా తనమంటావా అని. మనం హింసించే జాబితాలో ఉండకూడదు, హింసించబడేవారి జాబితాలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడు అన్నాడు ప్రభు, ధన్యులు పరలోక రాజ్యం వారిది అని. హల్లెలూయా. ఈరోజు నేను నీతో చెప్తున్నాను, నువ్వు ఏ నీతిలో ఉన్నావు? నీ స్వనీతిలో ఉన్నావేమో. నేను ఎవరికి అన్యాయం చేయట్లేదని నీతిలో ఉన్నావేమో. నేను అందరికి దాన ధర్మాలు చేస్తాను నీతిలో ఉన్నావేమో. నేను మంచిగా ఉంటున్నాను, ఎవరికి అన్యాయం అన్నది చేయలేదని నీతిలో ఉన్నావేమో. నీ నీతి కోసం ప్రభు నిన్ను గద్దిస్తా ఉన్నాడు. ఆయనను నమ్ముటే నీతి. హల్లెలూయా. ఎవరు నమ్ముతే అండి? దేవుని నమ్మితేనే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ తర్వాత కింద అవసరం రాయబడింది, ఈ నీతి మంతులు దేని ద్వారా బ్రతుకుతారట? చెప్పండరా, చదివారు? నీతి మంతులు దేని ద్వారా బ్రతుకుతారట? విశ్వాస మూలముగా. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. దొరకదురా, నీకు ఫ్రీ ఫైర్ దొరికిద్ది, ఇది దొరకదు. ఎంత నీతిని దొరకదు. కానీ కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన. ఇప్పుడు నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించాలంటే వాళ్ళకి విశ్వాసం ఉండాలి కదా. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందట? వినుట వలన. చెప్పండి, దేని వల్ల?
వినుట వల్ల విశ్వాసం వస్తుంది. రెండో మాట ఏం చెప్పారు ఆయన? ఆ వినుట ఎవరికోసం వినాలా? వినమన్నారు కదా అని ఏది పడితే వినకూడదు, వినమన్నారు కదా అని చెప్పి చాడీలు వినకూడదు, వినమన్నారు కదా అని సోది వినకూడదు, వినమన్నారు కదా అని చెప్పేసి పక్కోళ్ళ కోసం మాట్లాడేటువంటి 24 గంటల కోసం మాట్లాడే ఆ ఉద్దేశాలు కాదు వినమన్నది. క్లియర్గా చెప్పాడు దేవుడు. ఏమని వినమన్నాడు? క్రీస్తుని గుర్చిన మాట, ఆయన ఏ కార్యాలు చేశాడు విను, ఆయన ఎలాంటి అద్భుతాలు చేశాడు విను. అప్పుడు నీలో ఉన్న విశ్వాసం పెరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు దేవుని మీద నమ్మికతో నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. అయ్యా, అప్పుడు దేవునితో నువ్వు నడవడం ప్రారంభిస్తావు. నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుతారట. ఇంతకీ ఆ విశ్వాసం ఏం చేస్తా తెలుసా అండి? దేవుని కోసం నువ్వు ఎక్కువగా వింటే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చదువుతావు. ఆయన భూమి మీదకి వచ్చినాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడట, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడట. మరి ఆయన నీలో ఉంటే నీ జీవితంలో కూడా ఏం చేస్తాడు? ఆయన అద్భుతాలు చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? గట్టిగా చెప్పాలా? చేస్తాడు. జరగదని మాట్లాడద్దు. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తాను, మన నోట జరగదు, అవ్వదు, కుదరదు అన్న మాటలు రాకూడదు. మనం ఎవరెవరు అంటే విశ్వాసులు. చెప్పండి, ఎవరు? ఈ విశ్వాసం ఎలాంటిది తెలుసా అండి? హెబ్రీ 11:1 రాయబడి ఉంటే చదవని తల్లి ఎవరైనా తీయగలిగిన వాళ్ళు. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన లేదా అవి ఉన్నవి అనడానికి ఏమై ఉందట? లాస్ట్ మొక్క మొత్తం చెప్పాలా? హెబ్రీ 11:1 చదవనమ్మా. విశ్వాసం అనున్నది నిరీక్షించండి. నువ్వు దేనికోసం ఎదురు చూస్తా ఉన్నావు? ఉద్యోగం కోసమా? స్వస్థత కోసమా? లేదా వివాహం కోసమా? గర్భఫలం కోసమా? దేనికోసమైనా నీ విశ్వాసం ఎవరి మీద ఉంచాలో? దేవుని మీద ఉంచి అక్కడ వెతకాలట, దాన్ని జరుగుతుంది, అది వస్తుందని. చూడండి, చదవనమాట. విశ్వాసం అనేది నిరీక్షించి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి. అదృశ్యం అంటే అర్థం ఏంటండి? కనబడలేదు కంటికి, కానీ ఉన్నాయి అని నువ్వు నమ్మేస్తే అది ఇక్కడికి ప్రభు నడిపిస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలోకి, నీ శరీరంలోకి, నీ కుటుంబంలోకి నడిపిస్తాడు. ముందు ఏం చేయమన్నాడు దేవుడు? నమ్మమన్నాడు. చెప్పండి, ఏం చేయాలట? అబ్రహాము దేవుడిని ఏం చేశాడట? ఇప్పుడు నేను మీతో మాట అంటాను, మిగతా మాట చెప్పండి. యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని నమ్మారు, అవునా? మీరు వాళ్ళందరూ యేసుప్రభుని చూసి నమ్మారు, అవునా? మీరు ఎంతమంది చూసారా? అసలు మీలో ఎంతమంది యేసుప్రభుని చూసారు చెప్పండి. అయితే యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులట. ఇప్పుడు శిష్యుల కంటే గొప్పలు ఎవరా లెక్కన? అంతేనా? మనమేమనుకుంటాం, అయ్యా నేను పేతురు అంత గొప్పని కాదు. ప్రభు అన్నాడు అసలు ఆయన అన్నమాట, వాళ్ళ కంటే మీరే శ్రేష్టమైన వాళ్ళు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ పేతురు నేను చచ్చిన వాడిని లేపాను. ఈ పేతురు 5,000 మందికి నేను ఆహారం పెట్టడం చూశాడు. ఈ పేతురు కుష్టి వాళ్ళని స్వస్థపరచడం చూశాడు, గుడ్డి వాళ్ళని స్వస్థపరచడం చూశాడు. కానీ నేను లేని ఒక్క 3 రోజులకి చేపలు పడబోయాడు మళ్ళా. మీరు యేసుప్రభుని ఎన్ని రోజులు బట్టి చూస్తా ఉన్నారు, కానీ ఎన్నడైనా విడిచిపెట్టారా? ప్రభు మిమ్మల్ని పొగుడుతా ఉన్నాడు. మన అసలు పొగడతలు గెట్టం. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ఏమన్నాడంటే, వారి కంటే మీరు శ్రేష్ఠులు. వారు నన్ను చూచి నమ్మారు, కానీ మీరు నన్ను చూడకే నమ్ముతున్నారు. శ్రేష్ఠులు. విశ్వాసం విషయంలో ప్రభు చెప్తున్నాడు. ఎంతమంది మీరు విశ్వాసం ఉంచారు? తల్లిగారు సాక్ష్యం చెప్పారు. ఎంత విశ్వాసం అంటే, ప్రభు నా బిడ్డని ఎలాగైనా బతికిస్తాడు. ఆపరేషన్ డబ్బుల్లో ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ నుంచి వస్తాయి? ఆపరేషన్ సక్సెస్ అన్నది ఎంత శాతం? 10% అండి. 10% సక్సెస్ అయితే అసలు ఎక్కువ శాతం దేనికి ఉంది అవకాశం? ఫెయిల్యూర్కి ఉంది. దేన్ని నమ్మాం? జరగబోయేది మేలు జరిగిస్తాడు, మేము నమ్ముతున్నాం, మేము చూస్తున్నాం, మేము పలుకుతున్నాం, పొందుకున్నారు. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ జీవితంలో ఏది జరగాలని నువ్వు పలకాలి. చెప్పండి, ఏం చేయాలా? దేవుడు కొండను చూడమన్నాడట, చూసిన తర్వాత కొండని చూచి పలకమన్నాడా, సైలెంట్ కొనమన్నాడా? మనలో చాలా మంది విశ్వాసంతో దర్శనాలు చూస్తానే ఉంటారు. అది కదలదు మెదలదు, వీళ్ళు కదలరు మెదలరు. కారణం ఏంటంటే నువ్వు పలకట్లేదు. ప్రభు నీకు ఏం చూపించాడు దాన్ని నువ్వు చెయ్యట్లేదు. నోరు తెరిచి విశ్వాసంతో ఏది లేదో అది రమ్మని పలకాలి. ఎంతమంది పలుకుతున్నారు? ప్రభు నీకు స్తోత్రం, స్తోత్రం దేవా నీకు స్తోత్రం, ఏసు రక్తం చెయ్యం, ఏసు రక్తం చెయ్యం, స్తోత్రం. మంచిది ప్రభు, నీకు మంచిగా స్తుతులు చెల్లించి కృపించాడు. బట్ నెక్స్ట్ ప్రభు ఏమన్నాడు? విశ్వాసంతో పలుకన్నాడు. ఏం చేయాలట? నీతిమంతుడు దేంతో బతుకుతాడు? గట్టిగా విశ్వాసంతో. విశ్వాసం క్రియలో పెట్టాలి. ఎందులోనండి? చాలా మంది హ్యాండ్ బ్యాగ్ లో పెడతారు బైబిల్ తీసుకెళ్ళి. ఎక్కడ ఉందండి విశ్వాసం? బైబిల్ తీస్తారు. ప్రభు అన్నాడు క్రియల్లో పెట్టు. నీకు ఏది కావాలో పలుకు, ప్రార్థన చేస్తూ ప్రభు నీకు ఏది కావాలో అడుగు అన్నాడు. అడిగిన తర్వాత ఏమన్నాడు? నమ్ము అన్నాడు. ఏం చేయాలట?
నీ పలానది కావాలా ప్రభా, నాకు ఉద్యోగం గర్భఫలం ప్రభా, ఇది నేను అడుగుతున్నాను. నువ్వు కుమారుని అనుగ్రహించి నేను గర్భములు మోయుదునా అన్నావు. అవును ప్రభా, నువ్వు గర్భములు మోయు, నాకు ఇస్తున్నందు నీకు వందనాలు. నేను ఈ రిపోర్ట్స్ బట్టి కాదు, నిన్ను బట్టి నమ్ముతున్నా, నాకు ఇస్తున్నా ప్రభా, నీకు వందనాలు అంటూ నువ్వేం చేయాలా? పలకాలి. చెప్పండి, ఏం చేయాలి? రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ కావాలి. ఎంతమంది ప్రార్థన చేశారు? రిజల్ట్స్ కోసం ప్రార్థన చేసుకున్నారా? మీ రిజల్ట్స్ కోసం పక్కలో ప్రార్థన చేస్తారా? ఎంతమంది పలికారు ఇలాగా? నాకు మంచి రిజల్ట్స్ ఇస్తున్న ప్రభా నీకు స్తోత్ర, నాకు మంచి రిజల్ట్స్ మీరు ఇచ్చారు ప్రభా నీకు స్తోత్ర, మంచి గ్రేడ్ ఇచ్చారు ప్రభా నీకు. ఎంతమంది విశ్వాసంతో పలికారు? చూడని దాన్ని ఏం చేయాలట? ముందు పలికితే తర్వాత కార్యం జరిగిద్దట. దీన్ని విశ్వాసము ఒప్పుకోలంటారు. ఇది చెయ్యం. నేను చెప్తున్నాను, నీతిమంతుడు దేంతో బతుకుతాడండి? విశ్వాసంతో బతుకుతాడు. వినటం వల్ల ఏమవుతుంది? ఈరోజు గొప్ప విషయం చెప్తాను మీకు. విశ్వాస విషయంలో ఒక ఆయన జీవితంలో జరిగింది. కాంగో అనేటువంటి దేశం ఒకటి ఉంది ఆఫ్రికన్ కాంటినెంట్ లో, అంటే ఆఫ్రికా ఖండంలో. ఆ ఖండంలో మనకలాగా పీస్ఫుల్ గా ఉండేటువంటి వాతావరణం కాదు. గన్నలతో ఎక్కువ పేల్ చేసుకుంటా ఉంటారు. అది లీగల్ కాదు, కాకపోతే రౌడీ మూకలు ఎక్కువగా ఉంటారు. ఒక ఆయన అక్కడ ఆ ప్రాంతంలో వెళుతూ ఉండగా ఏ ఒక్క పని కూడా చేయలేదు. కనీసం ఆయన వెపన్ కూడా, అంటే ఆయుధాన్ని ఎప్పుడు పట్టుకోలేదు. కానీ ఆ మార్గంలో వెళ్తా ఉన్నాడు, ఏదో గొడవ దొరుకుతుంది, ఇలా ఆగాడు అంతే. కాల్చుతూ కాల్పుల మధ్యలో ఈయన కాల్చేస్తే ఇంచుమించుగా ఒక 20 బుల్లెట్లట ఆయన లోపలికి పోయాయి. పేగులు చీల్చుకుంటూ కొన్ని వెళ్ళిపోయాయి, చెస్ట్కు తగిలి కొన్ని వెళ్ళిపోయాయి, వెన్నుముక తగిలి కొన్ని వెళ్ళిపోయాయి. ఇలాగా ఆయన బాడీ అంతా కూడా బుల్లెట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఈ కాంగో గవర్నమెంట్ ఎంక్వైరీ చేసిన వెంటనే అసలు చనిపోయిన ఈ పర్సన్ ఎవరు, దేనికి సంబంధించినోడా, పోలీసు సంబంధించినోడా, లేకపోతే మెథలకు సంబంధించినోడా, లేకపోతే ఈ యొక్క ఎవరైతే గ్రూప్స్ సంబంధించున్నారని అలా అన్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళకు తెలిసింది ఏంటంటే ఈయన ఇన్నోసెంట్, ఈయనకి ఎందులోనూ సంబంధం లేదు, నార్మల్ పౌరుడు, ఈయనకి తగిలింది, ఈయన ప్రాణం అలా పోవడానికి వీల్లేదని కాంగో దేశం నుంచి సౌత్ ఆఫ్రికాకు ఆయన విమానంలో తీసుకుని వెళ్ళారు. అర్జెంటుగా వెంటనే అక్కడ 6 డాక్టర్లని, ఈ గవర్నమెంట్ రెఫరెన్స్ తోట 6 స్పెషలిస్టులని ఆయన కొరకు అపాయింట్ చేశారండి. ఈయన క్రిస్టియన్ అపాయింట్ చేశారు. 6 డాక్టర్ల స్పెషలిస్టులు వచ్చారు. మొత్తం ఉన్న బుల్లెట్స్ అన్ని తీశారు. బుల్లెట్స్ అన్ని తీసిన తర్వాత ఆయనతో చెప్తా ఉన్నారు, చాలా బుల్లెట్స్ తీసాం కానీ నీకు ఇంకా చాలా సర్జరీస్ చేయాలి మేము, నీకు మెలకువైతే వచ్చింది, నిజంగా నువ్వు బతకడమే ఆశ్చర్యం, కానీ నీకు ఒక మాట చెప్తాను ఆలకించి, నీ బాడీలో 8 ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? గడ్డి చెప్పాలా? 8 ఇబ్బందులు ఉన్నాయి. ఈ 8 ఇబ్బందులతో నువ్వు బతకలేవు. కానీ నీకు చెప్పడం మా పనిగా ఆవిడ చెప్తా ఉన్నాం. నువ్వైతే ఇప్పుడు పీల్చుకుంటావు, కానీ కదిలితే నువ్వు చచ్చిపోతావు. ఎందుకంటే పొట్టలోకి వెళ్ళిపోయిన బుల్లెట్స్ ఏమైతున్నా నీ పేగులు చిన్న భిన్నం చేసేసాయి. చిన్న భిన్నం అంటే అర్థం తెలుసా అండి? ముక్కలు చేసేసాయి. ఇప్పుడు ఆ ముక్కలు మేము అతకలేము, కానీ తీసేస్తే నీ పేగుల్లో 3 వంతులు పేగులు పోతా. అది ఎన్ని మిగులుతాయి? 1 వంతు మిగులుతుంది. ఒకవేళ నువ్వు బ్రతికి బట్ట కడితే, నువ్వు భోజనం తింటే 1 పూటే తినాలి. ఎన్ని పూటలండి? ఎందుకంటే మేము తీసేసిన పేగులను బట్టి నీ భోజనం అరగడానికి 24 గంటలు పడుతుంది. ఒక్క మీల్ అరగడానికి ఎంత పడుతుందట? 24 గంటలు పడుతుంది. రెండో మాట అన్నాడు, నీకు తగిలిన బుల్లెట్స్ స్పైనల్ కార్డ్ అంటే వెన్నుముకకు తగిలే. వెన్నుముకకు తగలడం వల్ల అది వెన్నును చీల్చుకొని వెళ్ళిపోయింది బయటికి. కాబట్టి ఈ క్రింద ఉన్నటువంటి నీ కాళ్ళు ఏ స్పర్శ ఇవ్వండి, కింద నడుము నుంచి స్పర్శ ఇవ్వవు. ఆయనకి మ్యారేజ్ అవ్వలేదు. ఆయన అన్నారు, డైరెక్ట్ గానే చెప్పారు, నీకు మ్యారేజ్ చేసుకోవడానికి కూడా కుదరదు, నీకు పిల్లలు కూడా పుట్టరు, ఇక నీకు అట్లాంటి ఆలోచనలు ఏవి కూడా పెట్టుకోవద్దు. 3, నువ్వు కొంచెం కదిలినా, ఏనైనా కొంచెం కదిలినా నువ్వు చచ్చిపోతావు అన్నారు. నువ్వు బ్రతికినంత కాలం కొంచెం, ఒకవేళ లక్కీగా నువ్వు బ్రతికితే వీల్ చైర్లోనే బ్రతకాలా, ఎవడు నిన్ను ఇంకోటి తోసుకుంటూ వెళ్ళాలా, ఇక ఈ లాభం లేదు అని. అయితే ఈ విషయాన్ని ఒక పాస్టర్ గారు ధృవీకరించి చెప్తారు. ఆయన మీటింగ్ కూర్చుంటే ఒక ఆయన వచ్చి ప్రైజ్ లాడ్ చెప్పుకుని వెళ్ళారట. పక్కన ఉన్న పాస్టర్ గారు అన్నట, ఇప్పుడు నీకు ప్రైజ్ లాడ్ చెప్పిన వెళ్ళిన వ్యక్తి బ్రతికి ఉన్న అద్భుతం ఆయన ఎవరటండి? డాక్టర్స్ అప్పుడు ఆయన మళ్ళీ రెండోసారి మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నీ ఆయన చెప్పాడట. నన్ను హాస్పిటల్లో పడుకోబెట్టారు, నా పరిస్థితి ఇది. ఇలాగా 8 రకాల కంప్లైంట్లు, మేజర్ కంప్లైంట్స్ ఏంట్రా అంటే ఇవి 2. దాంతో పాటు రిమైనింగ్ అన్నీ కూడా 8 కంప్లైంట్స్ చెప్పారు. ఏంటండి మెయిన్ విషయం ఏంటంటే పేగులన్నీ పోయాయి. రెండోది నడుము కింద నుంచి ఏమీ కూడా పనిచేయదు. చూడండి, నీతిమంతుడు దేంతో బతుకుతాడు?
అలాంటి రిపోర్ట్లు డాక్టర్ చెప్పగానే మనం ఏం చేస్తాం అంటే పడవడ కన్నీరు కాల్చేస్తాం. అయ్యి బాబు అయిపోయింది నా జీవితం ఆయన అంటా ఉన్నాడు. నో, ఏం చెప్తున్నారండి? నో నో, ఆయన ఎన్ని చెప్పని నో 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 అనుకుంటూ ఉండిపోయారు. సర్జరీ చేశారు, బుల్లెట్స్ అన్ని బయటికి తీసేశారు, వెన్నుపూస సర్జరీ చేశారు, చెప్పుడు విషయం అన్ని చెప్పేశారు. ఇక అతుక్కోవడం అంటే కరగదు. ఎందుకంటే పై పూస సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు, దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. వెన్నుపూసలోంచి పైకి నరాలు వెళ్తాయి, ఆ మొత్తం సపరేట్ అయిపోయాయట ఆయనకి. ఇక కుదరదని పక్కన పెట్టేస్తారు. హాస్పిటల్ అయిపోయింది. 4 రోజుల తర్వాత డాక్టర్స్ అన్నారు ఫుడ్ పెట్టండి ఈయనకి అని అన్నారు. వాళ్ళ ఆయన్ని చూసుకుంటున్న బ్రదర్ ఒకరే ఉన్నాడు ఆయనకి. ఆ బ్రదరు బ్రష్ అది తెచ్చేసి ఇచ్చేసి, తర్వాత నేను ఫుడ్ తెస్తాను, నేను వచ్చి నేను లేపి బ్రష్ చేయిస్తాను. 4 రోజులు అయింది, ఆయన బ్రష్ చేయలేదు. 4 రోజులు బట్టి సెలైన్స్ మాత్రం వెళ్తా ఉన్నాయి. 4 రోజుల తర్వాత ఈయన బ్రష్ చేద్దాం అనుకున్న లోపు సడన్ గా ఏం జరిగిందిరా అంటే, యేసు ప్రభు కొరకు ఆయన ఏడుస్తా ఉన్నాడు. అయ్యా నేను ఏం తప్పు చేశాను, నేను ఎప్పుడు గెన్న పట్టుకోలేదు, నేను ఎవరిని కాల్చలేదు, నేను ఏమీ చేయలేదు, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది, నువ్వెందుకు ఇట్లా చేస్తావు, ప్రభు నన్ను రక్షించు, ప్రభు నన్ను కాపాడంటూ విపరీతంగా ఏడుస్తున్నాడు. మీలో చాలా మంది దొంగ ప్రార్థన చేస్తారు. ఎందుకు చెప్పనండి? కన్నీటి బొట్టు రాదు, ప్రార్థన మాత్రం లెగుస్తుంది. పశ్చాత్తాపము మారు మనసుతో కూడిన ప్రవర్తన ఉండదు, కానీ అద్భుతమైన పదాలు వాడతారు ప్రార్థనలో. అది ప్రభువునకు మెప్పు కలిగించేది కాదండి. మెప్పు కలిగించే నీ ప్రార్థనలో ఎలా ఉన్నావో నీ బతుకు బయట ఎలా ఉండాలి. హల్లెలూయా. నీ ప్రభువు ఎక్కడ ఉన్నాడా అండి? ఈ ప్రార్థనలో ఉన్నాడా ప్రభు? ఎక్కడ మాత్రమే ఉంటాడా ప్రభు అండి? ఇంటికి వెళ్తా ఉండడా? సంతకెళ్తా ఉండడా? నువ్వు బళ్ళోకి వెళ్తే బళ్ళో ఉండడా? ఉండడండి. అప్పుడు నీ ప్రవర్తన అన్ని చోట్ల ఎట్లా ఉండాలి బిడ్డ? ఒక్కలానే ఉండాలి. హల్లెలూయా. అయితే ఈయన ఎంత అరుస్తా ఉన్నాడంటే కదలకూడదు అన్నప్పుడు ఇక కదిలిపోతా అరుస్తా ఉంటాయి, చచ్చిపోతాడని ఇంక బతికుండే లాభం అన్న ఉద్దేశం ఇంకా ఆయనకి. సడన్ గా ఎదురుగా గోడలోంచి ఒక ఆయన వచ్చాడు, వెనకాల గోడలోంచి ఒక ఆయన వచ్చాడు. దర్శనమే. ఎదురుగా వచ్చి నేను మొహం చూడలేకపోతున్నాడు, వెనకాల ఆయన వచ్చి భుజమే చేసి ఏం కాదు ప్రభు వచ్చాడు అని. ప్రభు మహిమను ఆయన చూడలేకపోతున్నాడు. లిటరల్గా జరిగిన విషయంతో నేను పెట్ట కథలు చెప్పేటువంటి మా వ్యక్తిని కాదు. హల్లెలూయా. పెట్ట కథలు చెప్పాం, మా బ్యాచ్ కాదు. ఎదురుగా ప్రభు దర్శనం చూస్తా ఉన్నాడు. యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అంటూ ఆయన అరుస్తా ఉన్నాడు. ఆనందం తట్టుకోలేక అరుస్తున్నాడు. నన్ను ముట్టు, నన్ను స్వచ్ఛపరచు, నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు అరుస్తా ఉన్నాడు. ఈ లోపు అంత అరుపులకి అంత కేకలకి డాక్టర్స్ కంగారు పడిపోయారు. ఎందుకంటే ఆయన వచ్చింది వేరే దేశం నుంచి, వేరే దేశాది నేతలు రిఫరెన్స్ ఇచ్చి మరి పంపారు. ఈయనకి ఏమైనా ఇబ్బంది వస్తే మళ్ళీ వీళ్ళు సమాధానం చెప్పాలి అని చెప్పేసి వెంటనే డాక్టర్స్ అందరూ పెరగొచ్చి వద్దు వద్దు, నువ్వు కదలొద్దు, నువ్వు వరొద్దు, నీకేం కాదు అనేసారు. డాక్టర్స్ వచ్చేసరికి దర్శనం ఆగిపోయింది. డాక్టర్స్ వచ్చేసరికి ఏమైపోయిందండి? డాక్టర్ దర్శనం ఆగిపోయిన తర్వాత నీకు చెప్పాం కదా అబ్బాయి, కొద్ది ఓపిక పట్టు, ఏదో సర్దుకుంటుందిలే అంటూ నచ్చజెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళ బ్రదర్ ఫుడ్ తేడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బ్రష్ చేయాలా? విశ్వాసంతో సింక్ దగ్గరికి వెళ్ళి బ్రష్ చేయాలి. అక్కడ చేయడానికి లేదుగా, ఎక్కడికి ఆయన ఎవరినైనా తీసుకెళ్ళాలి. డాక్టర్ ఏమన్నారంటే కదిలితే, అప్పుడు నర్సులు అనుకున్నారు ఈ నెల కాదు, మనం తాళ్ళు కట్టన్నా లేకపోతే స్కెచ్చర్లు వేసన్నా ఏదోటి ఆయనకంటే ఒక రూమ్ లో పెట్టేయాలి, ఈ మధ్యలో పెడితే ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తాడు ఈయన అని చెప్పేసి ఆ ప్లానింగ్ లో వాళ్ళు చూసుకోవడానికి బయటికి వెళ్ళిపోయారు. ఈయన కామ్ అయిన తర్వాత లోపల నుంచి ఒక స్వరం వినబడుతుంది, సింక్ అక్కడ ఉంది, నువ్వు వెళ్ళి కడుక్కో. కానీ డాక్టర్స్ ఏమన్నారు? నీ సిఎన్ఎస్ కట్ అయిపోయింది బాబు, 2 అతుక్కోలేదు, ఇక అది అతుక్కోవు, నీ కింద పట్ల ఏవి పని చేయవు. సరే, ప్రభువు నిన్ను దర్శించాడు. సో అప్పుడు వెంటనే స్వరం వినబడుతుంది ఆయనకి ఏంటంటే, నువ్వు విశ్వాసంతో లెగిసినాడు అన్నాడు. ఎలా? దేంతోనండి? నీతిమంతులు దేంతో బతుకుతారు? మనం దేంతో బతుకుతాం? రిపోర్టులో బతికేది ఎవరు? అవిశ్వాసులు. హల్లెలూయా. వాస్తవం అది. అట్లా మార్చే శక్తి దేవుంది. ఆమేన్. వెంటనే ఈయన విశ్వాసంతో లెగుద్దాం అనుకులోపు ఇంకొక స్వరం మనందరికి బాగా వినబడుతుంది. ఆ స్వరం డాక్టర్లు చెప్పారు లెగితే చచ్చిపోతా ఉన్నాడు వద్దని. లెగితే కదిలితే చచ్చిపోతా ఉన్నారు. ఎందుకు వచ్చింది? వేలం కింద పడిపోతాం, మూతుపళ్ళు రాలిపోతాయి, కళ్ళు పగిలిపోతాయి, చెవులు పగిలిపోతాయి. ఎందుకు వచ్చింది? లెగ్గొద్దని వస్తారు. ఇంకొక స్వరం అంటుంది విశ్వాసంతో ఉన్నాడు. కానీ మొదటి స్వరానికి ఆయన లోబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మీరు దేనికి లోబడతారండి? దేవుని స్వరం లోబడతారా? లోబడితే విశ్వాసంతో నడవాలి. హల్లెలూయా. విశ్వాసంతోనే నీతి నిమిత్తం ఆకలి దప్పులు వస్తాయి, నడవండి. నీతి నిమిత్తం హింసలు వస్తాయి, నడవండి. మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, నడవండి. విశ్వాసంతో ప్రభువు నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే ఈయన నిలబడి వెళుతూ ఒక్క అడుగు వేయగానే
మనకు కూడా మన జీవితంలో ఒక కార్యం ప్రభు జరగానే ఎనలేని విశ్వాసం వస్తుంది. ఆమేన్. ప్రభు జరిగించకుండా ఒక కార్యం ఆపేశాడు అనుకోండి, స్తోత్రం, విశ్వాసం అంతా ఏమవుద్ది? మేలు కాంతి ప్రభు చేయడు. హల్లెలూయా. మేలైంది చేస్తాడు, సమయం ఉంది. ఆమేన్. సరే, ఒక్క అడుగుని వేశాడు, నిలబడి అడిగాడు. 2 అడుగు వేశాడు, సింక్ దగ్గరికి వెళ్ళిపోయాడు, డైరెక్ట్ కడుక్కుంటా ఉన్నాడు. ఈ లోపల బ్రదర్ వచ్చి తలుపు తీశాడు. తలుపు తీయగానే కేక వేశాడు, హే ఇక్కడ నేను ఎవరు తీసుకొచ్చాడు అని, నేను ఉంటాను కదా ఇక్కడ, ఎవరు తీసుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు పడిపోతావు నువ్వు, కళ్ళే పని చేయవు నీకు. ఆయన అన్నాడు, యేసుప్రభు నన్ను దర్శించాడు, నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం. తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. 15 రోజుల తర్వాత ఆయన మరలా ఎప్పుడు కాంగో వెళ్ళలేదు, సౌత్ ఆఫ్రికాలో ఉండిపోయారు. అక్కడ మందిరాన్ని కంటిన్యూ అవుతూ ఉన్నారు, దేవునితో నడుస్తూ ఉన్నాడు ప్రతిరోజు. అయితే ఈ లోపు ఏం జరిగింది తెలుసా అండి? సింక్ దగ్గరికి ఆయన అంతటా ఆయన వెళ్ళాడు అనగానే మొత్తం హాస్పిటల్ మొత్తం హడావుడైపోయింది. ఎందుకురా అంటే ఆయనకి సీనస్ కట్ అయిపోయింది, వెన్నుపూస పైకి కింద కట్ అయిపోయింది, జరగదు ఇంకా, అసలు కింద పాటలు పనిచేయు, ఎట్లా నడవగలిగాడని. అయితే డాక్టర్స్ మరలా పరీక్ష చేశారట. ఆశ్చర్యం ఏంటి తెలుసునా అండి? మీరు అనుకునే ఆశ్చర్యం ఏం కాదు, అసలు సీనస్ మళ్ళీ ఏం అతుక్కోలేదట. కానీ ఈయన మాత్రం కింద పాటలన్నీ పనిచేస్తున్నాయి. నరాలు అతుక్కోలేదు కానీ పాటలు మాత్రం ఏం చేస్తున్నాయి? పనిచేస్తూనే ఉన్నాయి. డాక్టర్స్ ఇంచుమించు 1 నెల రోజుల పైనే ఆయన అక్కడ ఉంచి మెడికల్ మెరాకిల్గా అబ్జర్వేషన్లు పెట్టారట. అందరు డాక్టర్లకు వచ్చి మొత్తం అందరూ చెక్ చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకంటే కానీ నడవడానికి అవకాశం లేదు, కానీ నడవగలుగుతాడు. సరే, కొన్ని రోజులతో డిశ్చార్జ్ అయ్యారు, దేవునితో నడుస్తూ ఉన్నాడు, దేవునితో పాటు ఉంటా ఉన్నారు, అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రకటిస్తూ నిలబడుతున్నాడు. ఇప్పటికీ రిపోర్ట్స్ అట్లానే ఉన్నాయన్నాడు. సరే, కొంతకాలం గడిచిన తరువాత, ఇది ఎప్పుడు జరిగిందంటే ఇంచుమించు 2024, 2025 ప్రాంతంలో జరిగిన సంఘటన, పాతది ఇది కూడా కాదు. హల్లెలూయా. అయితే ఆయన నడుస్తున్న తర్వాత ఆయన డాక్టర్స్ మాత్రం చెక్ చేస్తున్నారు, ఇది ఎలా జరిగిందో మాకు అర్థం కావట్లేదు, మరి రిపోర్ట్లు కూడా ఏమవట్లా, అందట్లేదు. అయితే నీకు పెండ్లి మాత్రం అవ్వదు. ఏమవ్వదు? నీకు పిల్లలు పుట్టే అవకాశం నీకు లేదు. కొన్నాళ్ళు దేవునితో నడిచిన తర్వాత మరలా ఈయన ప్రార్థన చేశాడట దేవునికి, అయ్యా నన్ను స్వస్థపరిచావు నువ్వు, కానీ నాకు పెండ్లి చేసుకోవాలని ఆశ ఉంది. ఈ కండిషన్లో నన్ను ఎవరు కూడా, అమ్మా వినండి జాతి, ఈ కండిషన్లో నన్ను ఎవరు కూడా ఎలా ఉంటాలంటే దేవునితో నీకు ఏది కావాలో కరెక్ట్గా అడగాల. చెప్పండి, ఎలా అడగాలి? చాలా మంది మానేశారు. నీకు ఏది కావాలో కరెక్ట్గా అడగాల. ఈయన అడిగాడట, నాకు ఫెయిర్ కలర్ కావాలి. కాంగో అనగానే నల్లోలు, ఎలాటోలు. ఈయన అడిగిన పిల్ల ఎవరో తెల్లపిల్ల. ఫెయిర్ అంటే తెల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలి నాకు. ఈయన ప్రార్థన చేశాడు, అడిగాడు. సరే, కొన్నాళ్ళు గడిచే మీటింగ్స్ ఎదుగుతూ ఉంటే ఒక సహోదరిని చూసి ఆ దగ్గరికి వెళ్ళి, సిస్టర్ కెన్ యూ మ్యారీ మీ అన్నాడట. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని. సరే, ఆవిడ అన్నది, నేను ప్రార్థన చేసి చెప్తాను. ప్రభు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మళ్ళా 2 అన్నాడట, నాకు సైఎన్ఎస్ దగ్గర బుల్లెట్ తగిలింది, అది కింద అవయవాలు ఏవీ పనిచేయట్లేదు, నువ్వు నాకు సహకారిగా ఉంటావా? ఎలాగండి? చాలా మంది వివాహ సంబంధాలు కలయికల కోసమే జరుగుతున్నాయి తప్ప సహకారిక కోసం జరగట్లా. వాస్తవం అండి, ఏదని చెప్తున్నాను. భర్తకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా, వదిలేసిపోతా ఉన్నారు. భార్యకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా, వదిలేసిపోతున్నారు. వాట్ ఈస్ యువర్ రోల్? నీ పాత్ర ఏంటి? భార్య పాత్ర సహకారి, భర్త పాత్ర ప్రేమించడం, కలిసి ఉండాల, పిల్లలు కనాల, ప్రభువు చెప్పినట్లు ఆశీర్వదింపబడాల, ఒకరి బాధ్యతలు ఒకరు నిర్వర్తించాల. దట్స్ ద రూల్. అది ప్రభువు పెట్టిన నియమం. చాలా తప్పు నియమాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఒకళ్ళు రూల్ చేస్తారు, ఎట్లా అంటే పురుషులు కాదు స్త్రీలు రూల్ చేస్తారు. ఇంకో పురుషులేమో సర్లే నువ్వు వెళ్తున్నావు కదా, నేను నీతో పాటు ఉంటాను, నువ్వు చెప్పింది చేస్తాను. ఇది సరి అయిన క్రమం కాదు, ఇది క్రమం కాదు, ఇది అక్రమం. ఇది చక్కగా సపోర్ట్ చేసేవాళ్ళు బైబిల్కి వ్యతిరేకమని అర్థం. హల్లెలూయా. వాస్తవం అది. అయితే ఈవిడతో ఆయన డైరెక్ట్ గా చెప్పారట, ఇది నా కంప్లైంట్, సో నేను నీతో కలవలేను, కానీ నన్ను వివాహం చేసుకుని ఉంటావా అంటే ప్రార్థన చేసి వచ్చినాడు. ప్రభు నాకు ఈ విషయం చెప్పారు, నన్ను నీకు సహకారిగా ఉండమన్నారు, నేను ఉంటాను అని చెప్పారు. తన మిగతా కంప్లైంట్స్ అన్నీ చెప్పారు. కొన్నాళ్ళు గడిచింది. ప్రార్థనలో ఉండగా ప్రభు ఆవిని దర్శించారట, తన భార్యను దర్శించారు. ఏమన్నారంటే, నీ భర్త నీ ప్రార్థనలు ఆలకించాను, నీ భర్త ఈసారి నీతో కలిసి ఉండొచ్చు, నీకు పిల్లలు పుడతారు అని. ఆ విషయం వెళ్ళి భర్తకు చెప్పింది. ఏమండి, మీరు నాతో కలిసి ఉండొచ్చు ప్రభు చెప్పారు అని చెప్పి వారు కలిసి ఉండడం ప్రారంభించారు. వారికి 2 పిల్లలు పుట్టారట. రిపోర్ట్లు మళ్ళీ సేమ్ నార్మల్. ఎట్లా అంటే నీకు పెళ్లి అవకాశం ఉండదు, నువ్వు నడవలేవు, ఈ రిపోర్ట్లే చూపిస్తున్నాయి. కార్యాలు మాత్రం డిఫరెంట్ గా జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. వాస్తవం అండి. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, నీతిమంతుడు దేని ద్వారా బతుకుతాడు? ఇంకా ఆయన బతుకున్నాడట. హల్లెలూయా.
ఇంకా ఆయన బతుకున్నాడు. డాక్టర్లు బతకడం కష్టం అన్నారు, బతుకున్నాడు. అసలు కాళ్ళు నడవన్నారు, నడుస్తున్నారు. అసలు నీకు పిల్లలు పుట్టరన్నారు, పిల్లలు పుట్టారు. తన భార్యతో కలిసి తను ప్రార్థన చేస్తూ ఉంటే తన భార్య ప్రార్థన ద్వారా తన శరీరంలో ఉన్న 8 మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని దేవుడు క్లియర్ చేస్తాడు. హల్లెలూయా. దేని ద్వారా జరిగింది? గట్టిగా చెప్పాలా? బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. నువ్వు నీతిమంతుడివా అని డౌట్ రావద్దు, అవసరం లేదు. నీ నీతి ఎవరి మీద చెప్పాలి? నీ నీతి ఎవరి మీద? అబ్రహాము దేవుణ్ణి నమ్మాను. ఎవరినట? నేను స్టీఫెన్ గారు నమ్మను. హల్లెలూయా. మా చెల్లి అక్కడ ఉంది, మా చెల్లిని నమ్మను. ఎవరు నమ్ముతా? ఆమేన్. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆమేన్. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్స్. నీ సమస్యల వైపు మాత్రం చూడక, నువ్వు చూడాల్సింది దేవుని మీద చూడాలి, ఆయన వైపును చూడాలి. ఆయన చెప్పిన వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, ఆ వాక్యం మీద నడవడం ప్రారంభించాలి, ఆ వాక్యాన్ని పలకడం ప్రారంభించాలి. ఏది కావాలి నీ జీవితంలో పలుకో, ప్రార్థన చేయి, పలుకో, ప్రార్థన చేయి, పలుకో. ప్రభా పలాన్ని కావాలా? అవును ప్రభా, ఎంతకాలం కుదరదన్నారు, నాకు కావాలా? ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాల్లోనే అసాధ్యాలే దేవుడు సాధ్యపరిచాడు కదా. హల్లెలూయా. మరి మీ జీవితాల్లో ఎందుకు జరగదు? కారణం ప్రభు చెప్తున్నాడు, నీతిమంతులు విశ్వాసం మూలంగా. సరే, దయచేసి అందరూ 34వ కీర్తన తీయండి. ఈ నీతిమంతులకి ఏమొస్తా చూద్దరు కానీ. 34వ కీర్తన ఉందండి బైబిల్లో? దొరికిందా? మీ బైబిల్లో ఉంటలే, నవ్వుతున్నాగా తీయలేదు. తీయాలి. 34వ కీర్తన 19వ వచనం. అమ్మా ఆగండి, పెద్ద అయినా స్వామి చెప్పాడు, చెప్తాను. మీలో వాక్యం చదివేటప్పుడే మీకేమో స్వరాలు రావు. భక్తుని బట్టి బస్సులో తెలుస్తుందట. ఎక్కడ? బస్సులో ఎలా తెలుస్తుంది? సీటు కోసం కొట్లాటలు వస్తాయి కదా. భక్తుని భక్తి ఎక్కడ తెలుస్తుంది? అప్పుడు తెలిసిపోద్ది. అసలైన స్వరం, సిసలైన స్వరం అన్ని అప్పుడు వస్తాయి. చదవండి గట్టిగానే. నీతి మంతుని కలుగు ఆపదలు ఎన్నట? దీన్ని చూసి భయపడిపోతారు అందరూ. కింద నేను రాయబడి ఉంది, ఆయనను వాటన్నిటిలో నుండి యెహోవా వానిని దేవుడు విడిపిస్తాడట. ఇంకెవడు బంధిస్తాడు చెప్పండి? దేవుడు అనుగ్రహిస్తే ఎవడు ఆపగలడు? హల్లెలూయా. యెహోవా అనుగ్రహించగా మరి ఎవడైనా ఆపగలడా అండి? ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నీతి మంతుని కలుగు ఆపదలు అనేకాలు. నువ్వు దేవుని నమ్మావు, అది నీ నీతి ఎంచబడింది. ఈ నీతి వల్ల నీకు బోల్డ్ ఆపదలు కనబడతాయి. కానీ ప్రభు అన్నాడు, అన్ని ఆపదల నుంచి కొన్ని అన్నాడండి ఆయన. నీ జీవితంలో కొన్ని చేతను, కొన్ని చేయని అన్నాడు ఆయన. విశ్వాసంతో అడుగు ఈరోజు. హల్లెలూయా. విశ్వాసంతో అడుగు, అడుగుతూనే ఉండు. కార్యము జరుగు వరకు అడుగుతూనే ఉండు. ఎలాంటి పరిస్థితి అయినా అడుగుతూనే ఉండు. కళ్ళతో ఏది కనబడుతున్నా కనబడని దాన్ని పొందే వరకు అడుగుతూనే ఉండాలి దేవుణ్ణి. అది నీతిమంతునికున్న విశ్వాసం. ఈ విశ్వాసము అట ఏం చేస్తుందండి? అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తుంది. ఏది లేదో దాన్ని కనబడేలా చేస్తుంది. హల్లెలూయా. ప్రభు చెప్తా ఉన్నమాట ఇది. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో నువ్వు నీతిమంతుడివా? ఎలాగట నీతిమంతులు మనం చెప్పాలా? దేవుని నమ్మడమే. ఎలాగట? దేవుణ్ణి నమ్మావా, అది నీకు నీతి. ఆమేన్. మనుషులు నమ్మొద్దు, మాటలు నమ్మొద్దు, వారి పనులు నమ్మొద్దు, వారి ఆలోచనలు నమ్మొద్దు, వారి ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాలు అసలు జరగవు, నమ్మకండి. హల్లెలూయా. దేన్ని నమ్మాలా? ప్రభు నమ్ము. ఎవరండి? గడి చెప్పాలా? పడుకున్న గడి చెప్పండి. మరి చెప్పండిరా, దేన్ని నమ్మాలి మనం? హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో కూడా మాకండి జరగట్లేదండి, మానేండి, దయచేసి మాటలు మాట్లాడొద్దు. హల్లెలూయా. నా జీవితంలో ఇది జరగదు అనకండి. ఈవెన్ దో నీ దగ్గర వారితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రభు జరిగిస్తాడు. ఆమేన్. ఎవరు జరిగిస్తారు? ప్రభు జరిగిస్తాడు. నువ్వు జరిగిస్తావు ఏంటి? జరిగించేది ఎవరు? ఆయన. ఎప్పుడు జరిగిస్తాడు? ఒకసారి చూద్దాం. హబక్కూకు గ్రంథం చూడండి. ప్రభు ఏం చెప్పారు అక్కడ రాయబడిన ఆఖరి మాట. అక్కడ హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ప్రభు నీకు ఏది చూపించాడో, ఏది నీకు వాగ్దానం ఇచ్చాడో దాని విషయం స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నమాట. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం పేజీ నెంబర్ 770. దొరికిందండి?
ఏడమ్మా ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున ఎప్పుడు జరిగిద్దట? ప్రభు ఇచ్చిన దర్శనం నిర్ణయ కాలం ఒకటి ఉంది, పలానా టైం జరిగిస్తాను అన్నాడు, జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు కంగారు అన్నది కంగారు ఆడదు. ఆమేన్. ఇతరులు కంగారు పెట్టి ఏది నీ దేవుడి కార్యం అగో వాక్యం రాయబడింది. దర్శన విషయం చెప్పాడు ప్రభు, ఖచ్చితంగా నిర్ణయ కాలాన్ని జరిగిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏ నిర్ణయం చేశాడో నీ జీవితంలో ఆ సమయంలో ప్రభు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. ఆ తర్వాత వచ్చిన చదవండి తల్లి. సమాప్తమగుటకై అమ్మా సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను చెప్పండి ఏం చేయాలంటే, ఆలస్యంగా వచ్చినా చెప్పండి అన్న నాతో పాటు, దాని కొరకు కనిపెట్టాలట. చెప్పండి దాని కొరకు. అది ప్రభు చెప్పాడు. విశ్వాసం అనేది నిరీక్షించు అంటే వెయిట్ చేయమన్నాడు కదా, వెయిటింగ్. అదే మాట అన్నాడు, కనిపెట్టు, దాని కొరకు కనిపెట్టు. అది ఏం చేస్తుందంటే ఏది ఉనికిలో లేదో ఉనికిలోకి తీసుకొస్తుంది, ఏది మారాలో అది మారుస్తుంది. ఆ విశ్వాసము దేవుని మీద మాత్రమే ఉంచాలి. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఏ మనిషికి ఆ చోటు ఎన్నడూ నువ్వు ఇవ్వకూడదు. ఏ మనిషికి కూడా, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు. నన్ను 3 మంది ఇక్కడ బిడ్డలందరూ అని 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 పిలుస్తారు. పేట ఎవరికి వేయాలమ్మా? ఒక్కరికే, దేవునికే. ఆమేన్. ఆ చెప్పబడిన మాట, రాయబడిన వాక్కునకు విరుద్ధమైతే దాన్ని కూడా నమ్మాల్సిన పని లేదు. ఈరోజు నేను మీకు అదే చెప్తున్నాను. చెప్పబడిన ప్రతి మాట లేఖన ముందు రాయబడిన మాటే. దీని వక్రార్థాలు తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్దయవేవిన ఉన్నది ఉన్నట్టుగా చూడండి. దేవుడే చెప్తున్నమాట, విశ్వాసము అన్నది నిరీక్షించి వాటి యొక్క నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది ఉన్నది, జరిగిద్ది, అవుద్ది అన్నది నిజస్వరూపం నీ విశ్వాసం. ఆ విశ్వాసం దేవుని కోసం వింటే జరిగిద్ది. ఈరోజు నేను చెప్పబడిన సాక్ష్యంలో ఇంచుమించు 3-4 కార్యాలు చూస్తాం కదా. కాలు పనిచేసాయి, ఆయనకి ఆహారం అరగదు, తర్వాత ఆహారం అరగడం ప్రారంభమైంది. భోజనం ఒక పూట తినాలి, 3 పూటలు తిన్నాడట ఆయన. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాయి? అలానే ఉన్నాయి పేగులు, అలానే ఉన్నాయి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అలానే ఉన్న ఎరెక్షన్ ప్రాబ్లం అంటారు, అది భార్యాభర్తల కలిసి విషయంలో అన్ని రిపోర్ట్లు అలానే ఉన్నాయి. కార్యాలు మాత్రం ఎలా కనిపించే? హల్లెలూయా. నీ ప్రభువు ఆశ్చర్యకరుడు. చెప్పండి ఏంటి పేరు అయింది? ఏంటి ఆయన ఆశ్చర్యపడతాడని ఉద్దేశం కాదు, జనములకు ఏం చేస్తాడట? ఆశ్చర్యం కలగజేస్తాడు. ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యం. అది నీ దేవుడు. ఆమేన్. ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని ఎన్నడూ తక్కువ అంచనా వేయకు. నువ్వు బ్రతికేవా అంటే పక్కోల మీద ఆధారపడి కాదు. ఎవరి మీద ఆధారపడట? నీతిమంతుడు విశ్వాస మూలంగానే బ్రతుకుతాడు. హల్లెలూయా. డాక్టర్ మూలంగా కాదు. అర్థమైందా అండి? సహాయం చేస్తానన్న మూలంగా కాదు, సహాయకుల మూలంగా కాదు. నమ్ము. ఈ ప్రభువు చెప్తున్న మాట, నా వల్ల నీకు దీర్ఘాయువు కలిగిద్ది అన్నాడు, నా వల్ల నీకు స్వస్థత కలిగిద్ది అన్నాడు, నా వల్ల నీకు గర్భఫలం కలిగిద్ది అన్నాడు, నా వలన నీకు నిత్య జీవం కలిగిద్దని అనేకమైన వాగ్దానాలను ప్రభు ఈ చోట ఇచ్చారు. కాబట్టి ఆ వాగ్దానాలను పట్టుకుని ప్రభు నదుగురు వెళ్దాం. హల్లెలూయా. విశ్వాసముతో. దేంతోనండి? హెబ్రీ 11:6 రాయబడి ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండుట అసాధ్యమట. నువ్వు గట్టిగా పాడపాడు, నీకేం లేదు, దేవుడు చేస్తాడనే నమ్మకంలా, నీ జీవితం మారిద్దని నమ్మకంలా, అద్భుతమైనటువంటి స్వరములతో, సంగీతాలతో ప్రభువును ఆరాధించిన జీవితంలో కార్యం జరుగుతారు. రీజన్ ఏంటా అంటే నీకు విశ్వాసం లేదు. విశ్వాసం ఎందుకు లేదురా అంటే ఆయన మాటను వినవు, నువ్వు చదవో. ఏం చెయ్యు? నువ్వు చదవో, వాక్యం చదవ నువ్వు. నీకు మాత్రం విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన కోసం వినాలి. ఇప్పుడు మీలో చదవగల చేయొచ్చు ఒకసారి. సరే, ఒక మాట చదవండి. ఇప్పుడు తీసిన మాట ఏదైతే ఉంది చదవండి ఒకసారి. ఏదైతే ఉంది చదవండి ఒకసారి. ఆ దర్శన విషయము. అమ్మ మీరు చదివిన వాళ్ళు ఒకసారి నాకు చెప్ప. అమ్మ మీకు వినబడిందా? మీరు చదివింది వినబడిందా? ఒరే నీ చదివి నీకు వినబడిందా? ప్రభు ఏమన్నాడంటే వినుట వలన ఏం కలిగిద్ది? ఇప్పుడు నువ్వు చదువుతున్న వాక్యమే కదా విశ్వాసం కలిగించేది. నువ్వు చదవాలి. అది నీకు ఎక్కడికి వినబడాలా? బైబుల్ని చదివినటువంటి భక్తుల విషయం చెప్తున్నాను. వాళ్ళు ఇలా బైబిల్ తీసి ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా అని చదివారు. ఎందుకు చెప్పండి? వాళ్ళు చదువుతున్నది ఎక్కడికి వెళ్ళాలా? వినబడాలా. వినుట వల్ల ఏం కలిగిద్ది? చాలా మంది సైలెంట్ బైబిల్ చదువుతారు. అకార్డింగ్ టు బైబిల్ అది తప్పు.
ఆమేన్. నువ్వు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి, నువ్వు చదవాలి, దగ్గరగా చదవాలి. ఆమేన్. చదవండి. నీతిమంతుడు దేని ద్వారా బతుకుతాడమ్మా? విజయ్ గారు, దేని ద్వారా బతుకుతాడమ్మా? నాకు వినిపిస్తలేదు. విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. కాబట్టి నీ దగ్గర ఏది లేదో అది కావాలని దేవుని అడగచ్చు. ఆమేన్. ఏది రావాలనుకుంటున్నావో వస్తుంది, నువ్వు ఇస్తున్న ప్రభువా అని విశ్వాసంతో పలుకు. ఆమేన్. అంతేగాని దయచేసి మీకు ఉన్నటువంటి ఆలోచనలతో ప్రభువును సమీపించొద్దు. అంటే ఇది జరగదు అని సమీపించొద్దు, ఇది అవ్వదు అని సమీపించొద్దు. ఆయన అన్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడును. దేనికండి దేవుడు ఆయన? గట్టి చెప్పండి. ఉందా మీకు శరీరం? ఈ శరీరంలో ఎన్ని బలహీనతలను ప్రభు అంటా ఉన్నాడు, దీనికి దేవుడు నేను. ఆమేన్. మ్యానుఫ్యాక్చరర్ ఆయన. ఆమేన్. సరే, మీలో సెల్ కంపెనీలు చెప్పంటారు టక్ టక్ పని. అబ్రాంగ రీసెల్ కొన్నారండి మొన్న, మోటో. మొన్న మా చెల్లికి ఒప్పో తీసుకున్నాం. ఇప్పుడు మోటో సెల్కి రిపేర్ వచ్చింది, ఒప్పో సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే ఎట్లా ఉంటుంది? ఎంత నవ్వు వచ్చింది కదా. దేవుడు అన్నాడు, మ్యానుఫ్యాక్చర్ నేను, నీ శరీరానికి సర్వ శరీరాలకు దేవుడు నేను, తయారు చేసింది నేను. నువ్వు ఎక్కడికి రావాలా? నా దగ్గర రా. నువ్వు ఎక్కడికి వెళ్తాను? దిష్టి తీస్తే తగ్గిపోతాను, పోతావా? ఎలా తగ్గిద్ది? ఏదన్నా నాన్న మోటో సెల్ తీసుకుని ఒప్పో సర్వీస్ దగ్గరికి వెళ్తే అవుతుంది. ఎంత నవ్వు వచ్చింది. మరి దేవుడికి ఎంత నవ్వు వస్తుందరా? కీర్తన కింద 2వ అధ్యాయం మీకోసం రాశాడు ఆయన. ఆకాశమందు ఆస్తునుడు ఉండి ఏం చేస్తాడట ఆయన? నవ్వుతున్నాడట నువ్వు చేసే పనులకి. నా దగ్గర రావడం మనసు ఊరు మొత్తం పరిగెడుతుంది ఇవిడే. హల్లెలూయా. పలానా పాస్టర్ పరిగెడుతుంది, పలానా ఆవిడని పరిగెడుతుంది, పలానా ఆంటీ అని పరిగెడుతుంది. మరియ సెకెటే రావాల్సింది రహస్యమందున్న ప్రభువు దగ్గరికి. ఆమేన్. తలుపై ప్రార్థన చేయ, 1-2 గంటలు ఏడు నీ దేవుని దగ్గర చెప్తాడు సమాధానం ఆయన. హల్లెలూయా. ఆయన దగ్గర రావడం అనేసి ఎక్కడ తిరుగుతున్నారట? సర్వీస్ సెంటర్లు మారితే పోనవదు. హల్లెలూయా. సర్వ శరీరులకు దేవుడు ఆయన దగ్గర. నీ శరీరం సంబంధంలో, నీ మానసిక విషయాల్లో, నీకున్న ప్రతి ఇబ్బందులు విశ్వాసంతో ఆయన సమీపించు, గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.